హలో అండి అందరికీ. నా పూజ సాటర్డే పూజ అయితే మీకు షార్ట్ అండ్ స్వీట్‌లో చూయించేస్తాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఫ్రైడే, సాటర్డే కంపల్సరీ దేవుడికి ఏదో ఒక నైవేద్యం వండుకొని పూజ అయితే చేసేసుకుంటాను. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేకపోతే ఈవినింగ్. ఈరోజు శనివారం అయితే మార్నింగ్ కుదరలేదు, ఈవినింగే చేసేసుకున్నాను. మార్నింగ్ అస్సలు ఎందుకో పూజ అంటేనే ఈ మధ్య కుదరట్లేదండి. పిల్లలు స్కూల్‌కి వెళ్తారా, టిఫిన్స్, చిన్న బాబుకి టిఫిను, ఇంట్లో పనులు, వంట పని ఇవే సరిపోతున్నాయి. త్వరగా కుదరట్లే. ఇంక అందుకే సాయంత్రం టైంలోనే కొంచెం ప్రశాంతంగా 5:30 నుంచి 6 మధ్యలో చేసేసాను సాయంత్రం పూట. ఇంకా ఫ్రైడే, సాటర్డే ఇలా ధూపం అయితే వేసేసి స్పెషల్‌గా ఇల్లంతా ధూపం వేసేసుకుంటాను. నైవేద్యంగా కూడా ఈరోజు నువ్వుల లడ్డులు అయితే చేశాను. స్వామివారి కోసం పానకం పెట్టాను. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట కూడా చేసేసుకుంటాము. ఇంక ఇలా పూజ చేసి హారతి ఇచ్చేసి, హారతి టయానికి మా పిల్లలు వచ్చేస్తారు. ఇద్దరికి హారతి ఇచ్చేసి కొంచెంసేపు మా పెద్ద బాబు నేను గోవిందనామాలు అయితే చదువుకుంటాం. మొత్తం చదవం కానీ కొన్ని వచ్చిన వరకు అయితే చదువుకుంటాం, నోటికి వచ్చినంత వరకు. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పూజ అయితే చేసేసుకుంటాం తులసికోట దగ్గర. నాలాగా మా పెద్ద బాబుకి కూడా పూజలు అంటే కొంచెం ఇష్టము. నేను ఎలా చేస్తానో వాడు కూడా అలా చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంకా అంత ప్రాపర్గా రాదు కదా, వాడిని ఇన్వాల్వ్ చేయను దాంట్లో. అయితే జస్ట్ నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. ఇది నా సాటర్డే బ్లాగ్ అయితే.